దేవుని ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరొక రాత్రి లేక మరొక ప్రార్థనా కూటాన్ని ప్రభు పాదాల దగ్గర మనందరం గడపడానికి దేవుడు ఇచ్చినందుకు మనము సంతోషించి ఆనందించవలసిన వారుగా మనం ఉంటూ ఉన్నాము. దేవుని బిడ్డలైన మీరు దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి సిద్ధపడుతూ కూర్చున్న మీకు ప్రభు వాక్యం మీకు ప్రభు ఇచ్చును, ప్రభు మాట్లాడును గనుక ఈరోజు మనము మరొక చక్కటి అంశం ద్వారా దేవుని మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో మనం అనేక సంగతులను అంశాలు వారిగా కానీ మరి బైబిల్ యొక్క గ్రంథంలో నుండి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మనము నేర్చుకున్నట్టు లేక తెలుసుకున్నట్టు ఇన్నిన వాక్యము మనకి వృధా కాదు, కానీ మన ఆత్మలు మన హృదయములు అవి మంచి ఆశీర్వాదాన్ని తీసుకుని రావడానికి ఆ వాక్యం పనిచేస్తుంది. మనము గతించినటి వారంలో చక్కటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. యథార్థమైన పశ్చాత్తాపం అంటే, యథార్థమైన పశ్చాత్తాపం అంటే అనే దాని గురించి మనము గతించినటి వారంలో మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు యొక్క ధ్యాన అంశం ఏమిటి అంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏమిటి అంటే, పశ్చాత్తాపంలో ఇమిడి ఉండనివి. పశ్చాత్తాపంలో ఇమిడి ఉండనివి. మనము కొన్ని సంగతులను నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మీకు ఈ యొక్క అంశం అర్థమైందో లేదో కానీ దీన్ని కొంచెం మీకు చెప్పిన వాక్యంలోకి వెళ్తాం. పశ్చాత్తాపం అంటే మనము గతించినట్టు వారంలో మన జీవితాల్లో చేసిన ప్రతి దానిని కూడా దేవుని ఎదుట ఒప్పుకొని మారటమే పశ్చాత్తాపం అని మనము తెలుసుకున్నాం. అంతకుముందు అంశంలో ప్రాయశ్చిత్తము కొరకు నేర్చుకున్నాం. మనిషి వాని జీవితంలో చేసిన ప్రతి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, అది యేసు రక్తం అని మనం చెప్పుకున్నాం. నిన్న వారమైతే యథార్థమైన పశ్చాత్తాపం అంటే అని దాని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఈ వారంలో మనము పశ్చాత్తాపంలో ఇమిడి ఉండనివి అంటే, పశ్చాత్తాపడిన తర్వాత మనం మంచి మనుషులుగా అయిన తర్వాత చెడ్డ విషయాలకి, పాప విషయాలకి, లోక విషయాలకి చోటు ఇవ్వకపోవటమే ఆ పశ్చాత్తాపం మనలోకి రావటం వల్ల ఉన్న వాటిని రాకుండా
ఉండటమే, రెండూ కలిసి ఉండటం అనేది అనగా ఈ యొక్క అంశం పశ్చాత్తాపంలో ఇమిడి ఉండనివి. అంటే ఈ లోకములో శాపములు పాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మన యొక్క హృదయంలోనికి చేరవు అనేటువంటి అంశం ఇది. వాటి నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. నువ్వు పశ్చాత్తాపడ్డావా? పశ్చాత్తాపడినది సోదరి సోదరుడా, నీ జీవితంలో నీలోనికి లేకపోతే సంఘంలోనికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారు పశ్చాత్తాపడిన వారైతే తిరిగి ఈ లోకం వాళ్ళలోనికి రాదు, ఇమడదు. రావడానికి అవకాశము పశ్చాత్తాపం ఇవ్వదు. ఇచ్చేటువంటి అవకాశమే మరి ఉంది అనుకో, హృదయానికి నువ్వు పశ్చాత్తాపం పడలేదని అర్థమవుతుంది. పశ్చాత్తాపం పడిన వాడువైతే, పశ్చాత్తాపం పడిన దానివైతే, పశ్చాత్తాపం పడిన సంఘమైతే, మారిన వ్యక్తివైతే, మారిన జీవితం నీకు ఉంటే తిరిగి పాత జీవితం అనబడినటి ఏవైతే ఉన్నాయో అవి మారిన జీవితంలోకి రావడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అదే పశ్చాత్తాపంలో ఇమ్మడనివి ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున మనం చెప్పుకుంటాం. ఉదాహరణకు ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. కొంత ఇనుము పొడి మనం రదనగా చేసి కొంత మట్టి పొడి తీసుకొచ్చి రెండు కలిపితే వాటిని దేనికన్నా ఉపయోగిస్తే ఆ రెండిటికి పొత్తు కుదురుతుంది అంటారా అని ఆలోచన చేస్తే అవి రెండు కలిపి ఉండటం వల్ల ఇమ్మడవు. పశ్చాత్తాపంలో ఇమడనివి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇనుమే, మట్టే కనుక పతకం అన్నమాట. అవి ఆ రెండు పతకం అన్నమాట. ఉంటే ఇనుముగా ఉండాలి, ఉంటే మట్టిగానన్నా ఉండాలి. రెండు కలిపి ఒకవేళ ఏదన్నా చేద్దామన్నా ఆ ఇమిడియట్ పరిస్థితి లేదని లేఖనాలు కూడా చెప్తున్నాయి. ఆ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటున్నాను. చదవనక్కర్లేదు కానీ నేను చెప్తాను, వినండి. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద ప్రతిమ ఒకటి కనపడింది. భూమి నుంచి ఆకాశమునకు ఎత్తైన ఒక విగ్రహం కనపడింది, ఒక ప్రతిమ కనపడింది. అది తల నుంచి పాదాల వరకు కూడా చూస్తే ఒకే లోహంతో చేయబడినట్టుగా లేదు, ఒకే పదార్థంతో చేయబడినట్లుగా లేదది. మీరు గమనించండి, ఎవరైనా బొమ్మలు చేస్తే ఒకటే పదార్థంతో చేస్తారు, కానీ అది అలా లేదు. తలేమో బంగారం వంటిదట, ఎదురములు, రెండు చేతులు, భుజములు ఎండివి అట. ఈ పొట్ట కానించి కిందకి అంటే అనగా అదంతా కూడా ఎత్తడివి అంటారు. అలాగే మళ్ళించి మోకాళ్ళ వరకు తొడలు మాత్రము ఈనమంటండి. ఆ పాదాలు, రెండు పాదాలు మట్టి, ఇనుము,
రెండు కంబైన్డ్గా కలిసి ఉన్నటి పాదాలట. ఇది దానియేలు కలిగినట్టు ఒక క్షమించండి నెబుకద్నెజరు రాజు అనేటువంటి వాడికి కలిగిన ఒక దర్శనం. దాని భావాన్ని, అర్థాన్ని, అది ఏమిటి అనే దాని గురించి చెప్పడానికి ఎవరు ముందుకు రాలేని పరిస్థితి కనబడింది. అప్పుడు ఆ యొక్క బబులోను దేశంలో జ్ఞానులైన వారితో కూడా దేవుని భక్తులైన జ్ఞానులు కూడా ఉన్నారు అక్కడ. అదే యెహోవా దేవుని యొక్క భక్తుల యొక్క జ్ఞానులు. వారెవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటట్టు కొంతమంది. ఈ దానియేలుతో ఈ రాజు చెప్పాడు, నేను కల కంటిని, ఆ కళ చెప్పాలి, ఏ కళ కన్నానో చెప్పాలి, చెప్పిన తర్వాత దాని భావం ఏమిటో కూడా చెప్పాలి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ బబులోనులో ఉన్నటి అనేకమైన జ్ఞానులు అంటే జ్యోతిష్కులు, కలిదీల్లో ఉన్నటి జ్యోతిష్కులు, మంత్రగాళ్ళు, రకరకాల యొక్క జాతకాలు చెప్పేవాళ్ళు, కళలు, దర్శనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా పోగు చేసి దానియేలు క్షమించండి అనగా నెబుకద్నెజరు పోగు చేసి మీరు చెప్పాలి అని అన్నాడు. చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా తలకాయలు తీయించేస్తానని చెప్పాడు. అప్పుడు ఎవరికెవరు వాళ్ళే భయపడి ఏదో చెప్పేద్దామని, రాజకీయం తెలుస్తుంది, కళ మర్చిపోయినట్టున్నాడు కదా, ఆ ఏదో కళ చెప్పేద్దాం, లేకపోతే దానికి అర్థం ఏదో చెప్పేద్దామని చెప్పేసి ఎవరికి వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు. రాజు మాత్రం తక్కువడా? రాజు అంటే నాయకుడు అంతే కదా. ఒక వ్యక్తి మీద కొంతమంది వ్యక్తుల మీద, మరి ప్రజల మీద, సమాజం మీద ఒక అధికారిగా ఉన్నాడంటే అతను ఎన్ని తెలివితేటలు కలిగిన వాడు అయితే ఉంటే ఆ ప్రజల్ని ఏలగలుగుతాడు చెప్పండి కదా. అలాగే ఈ రాత్రి మీకు చెప్తున్నాను, దేవుని సేవకులు కూడా అనేక మంది ఏలుతూ ఉంటారు. వాళ్ళకి అనేక మంది యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, సందేశాలు, వాళ్ళ మనసులో పుట్టినన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా లేక దైవికంగా, వాళ్ళ భక్తిపరంగా, జ్ఞానంతో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారంటే చెప్పగలుగుతారు, వాళ్ళతో మెలగలుగుతారు, ఆలోచించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే ఈ రాజు కూడా మరి బబులోనులోనే ఒక చక్రవర్తి అయితే, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటి కూడా ఒక చక్రవర్తి అయితే, అంత చక్రవర్తి అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు ఒక రాజుగా ఉండి పరిపాలించాలంటే ఎంత తెలివితేటలు ఉంటాయో ఆలోచించండి. పాపం అనుకున్నారు వీళ్ళు తెలివితేటలు ఉపయోగిద్దామనుకున్నారు. అప్పుడు రాజు అన్నాడు, దయచేసి మీరు నీ కళ మర్చిపోయానని చెప్పి ఒకవేళ ఏదో కథ చెప్తామని మీరు అనుకుంటారేమో. మీరు చెప్తున్నప్పుడల్లా ఆ కళ ఏంటో నాకు అర్థమవుతుంది, నాకు గుర్తొస్తుంది. మీరు మాత్రం ఇది తప్పించుకోవడానికి ఏదేదో చెప్పాలనుకుంటే మాత్రం కుదరదు అబ్బాయి, తోలు తీసేస్తాను అన్నట్లుగా మాట్లాడాడు. తొందరగా పలానా టైంలో చేయాలని చెప్పేసి అనగా రాజ్యంలో చాటింపు చేయడం జరిగింది. అందులో జ్ఞానులైన వారిలో దానియేలు కూడా ఉన్నాడు. అప్పుడు ఆ వార్త దానియేలుకు తెలిస్తే ఆ దానియేలు ఏం చేశాడంటే, మరి ఒక వ్యక్తి ద్వారా రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా కంగారు పడకండి, నాకు కొంచెం మాకు సమయాన్ని ఇవ్వండి, మేము మీకు తెలియజేస్తాం. అప్పుడు ఒకవేళ చెప్పకపోతే జ్ఞానులందరినీ కూడా తలకాలు తీసేయండి అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తన యొక్క స్నేహితులతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు.
దేవుడు బయలుపరిచాడు. బంగారము, ఎండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము కలిపినటి భాగం ఇది బయలుపరచబడింది. అప్పుడు ప్రార్థన చేసి దేవుని అడిగాడు యెహోవా దేవుని, ప్రభువా ఇవేమిటి అంటే, బంగారం ఒక రాజ్యం, ఇత్తడి ఏ పక్క ఎడం పక్క కుడి పక్క ఇరుభుజములు రొమ్ములు అంటే 2 రాజ్యాలు ఒకే కాలంలో వెళ్తాయి. బంగారం తర్వాత ఏమొస్తుంది? ఎండు వస్తుంది. బంగారం కంటే తక్కువ విలువ కలిగిన రాజ్యం అని మనకు కనపడుతుంది. తర్వాత ఇనుము మరొక రాజ్యం, తర్వాత ఇత్తడి తర్వాత ఇనుము అదొక రాజ్యం, తర్వాత మట్టి ఇనుము కలిపినట్టు రాజ్యం. అదనమాట ప్రపంచం మీదకి రాబోతున్నట్టు ఈ రాజ్యాలు బలమైన రాజ్యాలు. ఇప్పుడు నేను ఈ కళ్ళలో గురించి ఈ భావాన్ని అంతా చెప్పాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే రాజా అంత్యకాలంలో జరుగుతుంది. ఆ బంగారం రాజ్యము నీదే, ఇదిగో ఇత్తడి క్షమించండి అనగా ఎండి అంటే ఎడం పక్క కుడి పక్క 2 పక్కల కలిపి ఉన్నంటి అనగా చేతులు రొమ్ములు ఏమై ఉన్నాయంటే మాదీయ పారసీకుల యొక్క రాజ్యాలు. తర్వాత గ్రీకు రాజ్యం అండి, గ్రీక్ రాజ్యం. ఈ తర్వాత పాదాలు ఉన్నది ఏంటంటే మట్టి ఇనుము అన్నది ఆఖరి వస్తున్నట్టు రాజ్యం. ఆ రాజ్యమే ప్రస్తుతానికి ఇప్పుడు లోకంలో జరుగుతున్న రాజ్యం. అంటే ఒకరికొకరికి కొత్తట్లేదు. మీకు అర్థమైందా? ఇమ్మడతలేదు. కులాల మీద కులాలు, ఇళ్ల మీద ఇళ్ళు, రాజ్యాల మీద రాజ్యాలు, రాజకీయం మీద రాజకీయం ఒకటి కాదు. అన్నీ కూడా ఏమైపోయినాయంటే మట్టి ఇమ్మిల కలిసిపోయినట్టు ఈ రాజ్యంలో ఇమడుకోకుండా పోరాటాలు, గొడవలు, దెబ్బలాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇమ్మడము అనే దాని గురించి ఇంత చెప్తేనే కానీ మీకు అర్థం కాదు. అర్థమైందండి? అలాగే పశ్చాత్తాపములో ఇమ్మడనివి అంటే కొన్ని ఉన్నాయి. పశ్చాత్తాపడిన తర్వాత కొన్ని జత కలిసి ఉండటానికి అవకాశం లేని పశ్చాత్తాపం ఒకటి ఉంది. అవకాశం లేకుండా చేయడానికి పశ్చాత్తాపం ఉంది కనుక అది వాళ్ళ పశ్చాత్తాపంతో జత కట్టడానికి ఉండడానికి అవకాశం లేని పరిస్థితి ఇమ్మడడం లేదు. ఏమేమి ఇమ్మడము అనే దాని గురించి ఈ రోజులో మనం చెప్పుకుంటాకి సిద్ధపడదాం. ఏమిటంటే ఈ రోజున దేవుని బిడ్డలారా పశ్చాత్తాప పడిన సంఘం ఏదైతే ఉందో, సంఘంలో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, సంఘంలో దేవుని పిల్లలైన వారు ఎవరైతే ఉన్నారో, మారు మనిషి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, పశ్చాత్తాపడి దేవుని కొరకు బతకాలనేటి వారు ఎవరైతే ఉన్నారో, వారిలోనికి పాపము ఇముకుడ అవునాటికి లేకపోతే ఇమ్మడడానికి అవకాశం లేని పరిస్థితి కనపడుతుంది. పాపం అసలు చోటు చేసుకోదు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డా కనుక దాన్ని ఏం చేస్తావు? దూరంగా పెడతావు, దూరంగా ఉంచుతావు, దూరంగా నెట్టుతావు, అది రాకుండా చేసుకుంటావు.
అది పశ్చాత్తాపంలో ఇమడనివి అన్నమాట. అయితే బైబిల్లో మాటలు కొన్ని చదువుకుని మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ అధ్యాయం చూడండి, జాగ్రత్తగా పరిశీలిద్దాం. 1వ అధ్యాయము తీసారా? చదువుదాం. 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. అది ఇక్కడ జకర్యా చెప్తున్న మాట ఏంటంటే, మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పూర్వీకులు, వాళ్ళు దేవునికి విరోధంగా జీవించారయ్యా, జీవనాన్ని సాగించారయ్యా. అప్పుడు నేను వచ్చి ప్రవక్తలను పంపించి దైవజనులు పంపించి మీరు తప్పు చేస్తున్నారు, మీ తప్పుకు మీరు ప్రాయశ్చిత్తం పొందండి, ప్రాయశ్చిత్తం పొందిన మీ జీవితంలో మళ్ళీ తప్పులు మాత్రం చేయకండి, అది దేవునికి వ్యతిరేకమైన విషయాలు నేను బోధించాను, చెప్పాను. వాళ్ళు నా మాట వినలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు సంఘాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ప్రతి సంఘంలో కూడా ఉన్నారు. కానీ పశ్చాత్తాపడుతున్నాను, కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, నాకు నా కుటుంబానికి గొప్ప ప్రార్థన జీవితం ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నట్టు వారు తిరిగి మళ్ళా వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని దగ్గర జీవిస్తున్నానని నటించి మాట్లాడేవాళ్ళు తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఈ లోకం అంతటిని కూడా తెచ్చుకుని తన యొక్క మనసులో పెట్టుకుంటున్నారు. దేవుడు అంటాడు, పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ లోకంలోనికి రాదు. మరి రానప్పుడు నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందని ఎలాగ నువ్వు చెప్పుకుంటున్నావు, నమ్మిస్తున్నావా? సరే, నీ పక్క వాడిని నమ్మించవచ్చు, నీ ఇంటి వాడిని నమ్మించవచ్చు, పరిశుద్ధాత్మ పొందిన దైవసేవకుని కూడా నమ్మించగలవా? నమ్మించలేవు కదా. దేవుని నమ్మించలేవు కదా, పరిశుద్ధాత్మను నమ్మించలేవు కదా. కనుక ఇక్కడ మనకి కనబడుతున్న మాట ఏంటంటే, వారు మారినట్లుగా నటించారని, తిరిగి వాళ్ళు మారలేదని, తర్వాత వాళ్ళకి శిక్షలు వచ్చాయని ఈ ప్రవక్త మరొకసారి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. సరే, మీకు అర్థమవుతుందండి ఈ అంశం ఏమిటో? ఈ అంశం ఏంటో మీకు అర్థమవుతుంది కదా. పశ్చాత్తాపంలో ఇమడనివి. ఆనాడు ఇశ్రాయేలీలు పశ్చాత్తాపడిన జీవితంలో మరలా తిరిగి ఏం తెచ్చుకున్నారు? లోకాన్ని, ఆనాడు ఉన్నటి రాజ్యాల్లో ఉన్నటి ఆచారాలని, పద్ధతుల్ని, పక్కవారు, ఈదివారు, అనేక మంది పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుని భక్తి చేద్దాం అనుకున్నారు. కానీ అది ఎమడని పరిస్థితి అని దేవుడు మాట్లాడటం జరిగిందని ఇక్కడ చెప్తాడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. చదువుతాం, నేర్చుకుందాం వాక్యం.
ఈ వాక్యం మీకే కాదు, నాకు కూడా చాలా అవసరం కనుక. గలతీయులకు రాసిన పత్రిక ఇవి పశ్చాత్తాపడిన వారి జీవితంలోనికి రావు, వచ్చినా కానీ ఇమడవు. ఇంటికి ఇమడవు అంటే పశ్చాత్తాపడ్డావు కాబట్టి వాటిని రాకుండా కాచుకుని నువ్వు కాపాడుకుంటానికి ఎంతో భద్రత చర్యలు తీసుకుంటావు. అదనమాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అపోస్తుల కార్యం దాటిన తర్వాత ఉంటుందండి. అపోస్తుల కార్యం దాటిన తర్వాత ఇలాగ రోమా పత్రిక, కొరింథీ పత్రిక దాటిన తర్వాత 2వ కొరింథీ పత్రిక తర్వాత గలతీ పత్రిక ఉంటుంది. 5వ అధ్యాయం 18 నుండి 19 వచ్చిన 20 వచనాలు చదవండి జాగ్రత్తగా. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రపు లోనైన వారు చూడండి, మీరు ఆత్మచేత నడిపింపబడని ఎడల ధర్మశాస్త్రపు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇదిగో చూడండి, 19వ వచనం నుంచి చూసుకోండి 20వ వచనం వరకు కూడా. ఇక్కడి నుంచి మనం ప్రారంభం. 19వ వచనం 20వ వచనం దాకా చదువుదాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి నేను చూస్తారా? స్పష్టంగా అన్ని తెలిసిపోతుంటే మళ్ళీ నేను భక్తురాలని చెప్పుకోవడం, భక్తులని చెప్పుకోవడం అది సిగ్గుచేటు కదండి. స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. నీ మాట, నీ పద్ధతి, నీ పరిస్థితి, నువ్వు ఎలా బతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యవనస్తులైనా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆయన చాలా భక్తిగా ఉన్నాడు, అది ఇది అని చెప్పడానికి వాళ్ళ యొక్క స్పష్టంగా తెలిసిపోతుంది. ఆడవారు కూడా తెలిసిపోతారు, మగవారు కూడా తెలిసిపోతారు. స్పష్టంగా తెలుస్తున్న శరీర కార్యాలు పశ్చాత్తాపడిన వాళ్ళలోనికి ఇవి రావు, శరీర కార్యాలు రావు. చూడండి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, చూసారా, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చెప్పిన ప్రకారం ఇప్పుడు కూడా వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్తున్నాను. చాలా మంది శంకలు కొట్టుకుంటున్నారండి, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను. ఎలా వెళ్తాం? ఆ ప్రార్థన దేవుడిని చేస్తున్నాడు, నాకు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నాం. కానీ జాగ్రత్త, నీ పశ్చాత్తాపంలో ఇవన్నీ, పశ్చాత్తాపంతో పాటు తర్వాత మళ్ళీ ఇవన్నీ కనపడుతున్నాయండి. ఏంటి? అసలు పశ్చాత్తాపం పడలేదని అర్థం. నువ్వు పశ్చాత్తాపం పడలేదు దేవుని పాదాల దగ్గర. బుడబుడ దుఃఖాలు చేయటం, ఉపవాసాలు చేయటము, ప్రార్థనలు చేయటము, వాక్యాలు చదవటం, ఏదేదో చేయటం తప్ప, అక్కడ తిరగటం, ఇక్కడ తిరగటం, అది ఇది, కానీ అసలైంది మాత్రం లేదు. నీ దగ్గర నా దగ్గర మాత్రం మెప్పించడానికి మాటలు మాత్రం చాలా భారీగా ఉన్నాయండి, చాలా వినడానికి హింసింపుగా ఉన్నాయండి. అయితే దేవుడైతే అంటున్నాడు, నిన్ను పశ్చాత్తాపడి నువ్వు మారిన తర్వాత ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయంటే, ఇప్పుడు చదివినవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు పశ్చాత్తాపడలేదు. పడుంటే అవి నీ లోనికి రాకుండా ఉండడానికి ఇమడవు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపం పట్ల విముఖత, ఇష్టం లేకపోవటం, పాపం పట్ల ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఏమండి? సేమ్ ఇయే వాక్యాలు
పౌలు గారు మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తాడు. చూడండి 5వ అధ్యాయం మీలో జాగ్రత్తగా ఉండాలి. 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. వ్యభిచారి అయినను, ఉమ్, అపవిత్రుడైనను, ఉమ్, విగ్రహారాధికుడైన, ఉమ్, లోబి అయినను, ఉమ్, క్రీస్తు యొక్కయు ఉమ్, దేవుని యొక్క కార్యమునకు ఉమ్, హక్కుదారుడు కాడని సంగతి ఉమ్. మీకు నిశ్చయంగా తెలియదు. ఆగండి. సేమ్ ఇయ్యే మాటలు మళ్ళీ మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపంలో ఇటువంటి అన్నీ కూడా సొరబడవు, చేరుకోవు, అవి ఉండవు, చేరనివ్వదు పశ్చాత్తాపం. నేనేం చేస్తుందంటే నీకు భయం కలిగిస్తుంది. వాటి జోలికి కానీ వాటి సొంతికి కానీ వాటి ఆలోచన కానీ రాకుండా పశ్చాత్తాపం నేను కాపాడటానికి ప్రయత్నిస్తుంది. మరి ఇవన్నీ ఉన్నాయి అని అంటే, ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి అంటే నువ్వు పశ్చాత్తాపండి సోదరివేనా, సహోదరుడివేనా, సంఘానివేనా, దేవుని బిడ్డవేనా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉందని ఈ అంశం మీకు జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఇందులో రెండవ మాట ఏమిటి అంటే, పశ్చాత్తాపంలో ఇమిడి ఉండనివి. రెండో మాట ఏంటంటే లోకాశలను కట్ చేయటం, అనగా నరికివేయటం, తెంచివేయటం, తుంచివేయటం. లోకాశలను పశ్చాత్తాప పడిన దానివైతే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కొన్ని నువ్వేం చేస్తావంటే తుంచివేస్తావు, రాకుండా చూసుకుంటావు. బైబిల్ చదువుదాం. వాక్యమే మనకి ఆధారం. వాక్యం లేకుండా ఏమి నీ మాట్లాడను. ఎప్పుడైనా మాట్లాడితే సమయము సరిపోదని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలేమో కానీ. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఒకసారి ఆగండి. 2వ అధ్యాయం 15 చదువు. ఈ లోకమునైనను 2వ అధ్యాయం యోహాను పత్రిక, యోహాను పత్రికలు ప్రకటన గ్రంథం తర్వాత ముందు ఉంటాయండి పత్రికలు. 2వ అధ్యాయము జాగ్రత్తగా తీసుకోండి. రాసుకునేవాడు చక్కగా రాసుకోండి, తర్వాత చదువుకోండి. మీ జీవితానికి ఎంతో విలువైన యొక్క విషయాలు. ఈ విషయాలు ఈ లోకంలో ఎంతమంది మాటలు విన్నా ఈ విలువైనవి కాదు, కానీ దేవుని వాక్యం మాటలు మాత్రమే విలువైనవి. గంటల తరపున మనం మాట్లాడినా, ఎవరన్నా మనతో మాట్లాడినా, మనం వారితో మాట్లాడినా కానీ అవి విలువైన మాటలు కాదు, కానీ వాక్యము విలువైన మాటలు. అందుకే మా అబ్బాయికి చెప్తాను, చిన్న సమయం ఉన్నప్పటికీ కూడా, అనగా బైబిల్ గ్రంథాన్ని అంత మనం చదువుతూ ఉండాలి నాన్న. అలాగే దైవ గ్రంథములు రాసిన భక్తుల యొక్క బుక్కులు చదవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన జీవితాలకు ఎంతో ఎలాంటి మాటలు మాట్లాడుకున్నా, ఎలాంటి మాటలు మనం విన్నా కానీ శూన్యము, కానీ దేవుని మాటలు విన్నా చదివినా మనకి ఆశీర్వాదం. 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. చూసారా, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అవుదాం, మీకు అర్థమైందా? ప్రేమించకండి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వానిలో ఉండనే ఉండదు. అర్థమైందా? అంటే పశ్చాత్తాపంలో ఇమడనివి ఈ లోక సంబంధమైనటి కొన్ని కాదండి, లోక సంబంధంలో ఏ ఉన్నా కానీ అన్నీ పశ్చాత్తాపడిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ చేరవండి, ఇమ్మడవండి. ఇంకొక మాట చదువు, యాకోబు రాసిన పత్రిక.
4వ అధ్యాయం ఒకసారి చూస్తాను. 4వ వచనం చదువు. వ్యభిచారులారా, ఇభిచారిణి లారా, ఇభిచారిణి లారా. ఈ లోక స్నేహము దేవునితో వైరాన్ని మీరు ఎరుగరా? అవును, ఇక్కడ ఇక్కడ అంటే లోక స్నేహము అంటున్నాడు. ఇక్కడ ఏ స్నేహము అంటే లోకం స్నేహము అనేది లోకములో ఉన్నది ఏమిటి? నేత్రాశ, జీవపుడంబం, శరీర ఆశ. చూసారా, ఇవన్నీ కూడా లోకాశలు. దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడుని లోకముతో స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువు. దేవునికి స్తోత్రం. ఎవరికి శత్రువు? పాస్టర్ గారికా, సంఘానికా? నువ్వు అనుకుంటున్నావు. పాస్టర్ గారికి శత్రువు అయిపోవట్లేదు, సంఘానికి శత్రువు అయిపోవట్లేదు, దేవునికే నువ్వు శత్రువుగా మిగులుతున్నావు. కానీ శత్రువు అంతా ఏం చేస్తాడు దేవుడు? ఆయన కన్నెర చేస్తే తొక్కేస్తాడు. మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఈ లోకం అనేది దేవునికి వైరం, దేవునికి ఇష్టము లేని కార్యాలు లోకంలో ఉన్నాయి. ఒకసారి నాకు మీరు చెప్పగలరా, ఎందుకని లోకం ఆయనకి శత్రువుగా కనపడుతుంది? అంటే లోకం అంతా కూడా సాతాను చేతిలో ఉంది. మరి ఇది ఎలా తెలుసుకుందాం? చూద్దాం రండి ఒకసారి లోక సువార్తలో. ఎందుకంటే మనం చూసుకోవాలి, వాక్యం సరిపడుతుందా లేదా? వాక్యము సరిపడుతుందా లేదా? పౌలు గారు అంటారు, వాక్యము సరిపడే బోధ ఉందా లేదా అని చెప్తారు. అలాంటి బోధ అయితే నమ్మండి. సొల్లి కౌరులు చెప్పేటి బోధ మాత్రం వెనకని పౌలు గారు అంటాడు. నేను అంటలేదండి, నాకు అవసరం లేదు. రండి చూద్దాం. 4వ అధ్యాయంలోకి వద్దాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. వచ్చి 4వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఒకసారి మీరు చదవగలరా? అప్పుడు అపవాది, ఒకసారి మీరందరూ తీసుకున్నారండి, చూడండి. అప్పుడు అపవాది అంటే సైతాను తీసుకొని పోయి ఎవరిని? యేసు ప్రభువు వారిని తీసుకుని వెళ్ళి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో. ఏంటండి భూలోక రాజ్యాలన్నీ? అసలు గణపారం మీరు ఒక నిమిషం తిరిగి వస్తారా ఏమండి? సరే కదా, సరిపిల్లు తిరిగి వస్తారా? సరే మీ ఇంటి చుట్టూ తిరిగి వస్తారా? కానీ లోక రాజ్యాలు ఏదైతే ఉన్నాయో అప్పట్లో వాటిని అన్నింటినీ కూడా ఒక్క నిమిషంలోనంటండి. చూడండి ఎలాంటి వాడు సైతాను, మీకు అర్థమైందా? ఇంకోసారి చూడండి. సైతానే కాదు, సైతాన్ యొక్క మనసుకి వెళ్ళిన వాడు కూడా అటువంటి వాడు తిరిగేసి బోర్లేసి తిరిగేసి రౌండ్ వేసి ఒక్క నిమిషంలో అందరినీ కూడా ఏం చేస్తాడంటే తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తులు, మేధావులు కూడా ఉన్నారని సైతాన్ని తెలుసుకనుక వాళ్ళు ఏం చేసుకుంటారంటే వాళ్ళని జత కలుపుకుంటాడు సంఘంలో కాదండి, సంఘాలలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు. ఏమండి? ఏ అధికారము? లోకాధికారం. లోకంలో చాలా బ్రహ్మాండమైన అధికారం ఉంది, ఆశలు ఉన్నాయి. ఇలా చదువుకున్నాం కదా, లోక ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఉంది. ఈ రాజ్యములు మహిమ నీకిత్తును. దేవుని స్తోత్రం. ఎవరికి ఇస్తుందంటండి?
విన్నారా? సైతాన్ అంటుండి ఇత్తదంటండి, ఏసైకి ఇత్తదంట. అసలు ఎవరయ్యి? దేవుడేమో ఆదాంకి ఇస్తే ఆదాం దగ్గర నువ్వు దొంగిలించిన దాన్ని ఏం చేస్తున్నావు? మళ్ళీ ఏసైకి ఇస్తావా? ఈరోజు చాలా మంది అంతే, దొంగిలించింది ఏదైనా ఉంటే దేవుని తెచ్చిస్తా ఉంటారు. ఎవరన్నా ఒకరి గురించి చెప్తారు? బాబోయ్ చెప్పమంటున్నారా? ఇంకేదైనా ఉందా అంటే నేను అన్నది వాక్యంలో అన్నాను కానీ సంఘంలో అయితే బయట వారి గురించి అనలేదు. ఏలియా దగ్గర ఉన్న గెహాజీ ఏమనండి, దేవునికి కానివి, దేవునికి ఇష్టం లేనివి ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ రథం మీద తెచ్చుకుని ఎక్కడ పెట్టుకున్నాడు? తన ఇంట్లో పెట్టుకున్నాడో. మరి నయమానికి వచ్చినట్టు కుష్టి ఎవరికి వచ్చింది? మరి అంతే మరి నీ అంత నువ్వు తెచ్చుకోవడానికి నువ్వు చేస్తున్నావు ఈ పనులన్నీ. ఏమండి, ఇది నా మాటలు కాదు. నువ్వేదో అయిపోవాలని, నువ్వేదో అవ్వాలని నేను అంటే అయిపోతే ఇంకెందుకండి ఈ పాటికి మిమ్మల్ని అందరినీ కూడా టాప్ అనిపించింది. ఏమన్నా నరసింహ గారు అంతే కదా, ఇన్ని బాధలు ఎందుకు, నాకు ఇన్ని కష్టాలు ఎందుకు, నాకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు, ఇలాంటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ అది దేవుడు చేస్తాడు సమయాన్ని బట్టి. నీ మీద పగ తీర్చుకునేవాడు దేవుడే తప్ప మనుషుడు కాదు. కానీ నువ్వు దేవుని మీద పగ పూనుకున్నావు. యాకోబు రాసిన పత్రికలో దేవునికి శత్రువు అయ్యావని చదువుకున్నావు కదా ఇందాక. అంటే శత్రువు అంటే పగవాడువే కదా, పగ కలిగినట్టు వ్యక్తి ఆడదానివే కదా, మగవాడే కదా, యమస్తుడే కాదు. దేవునికి శత్రువులై ఉన్నారు అంటున్నాడు. ఒక్క నిమిషంలో ఈ అధికారం అంతయు ఈ రాజ్య మహిము నీకిత్తును. ఎక్కడ ఇవన్నీ కూడా ఆదాముకు దేవుడిస్తే, ఆదాము దగ్గర అవ్వమ్మని ఆదాముని మోసం చేసి ఈ అధికారాన్ని చేజిక్కుని తన చేతిలో పెట్టుకుని తన కొరకు కొంతమంది లోకంలో ఏం చేసుకుంటున్నారు? సైతానుడు ఏం చేసుకుంటున్నాడు? తయారు చేసుకుంటున్నాడు. లోకంలోనే కాదు కానీ సంఘము కూడా లోకంలో ఉంది. సంఘంలో కూడా ఇలాంటి వారిని తయారు చేసి పరిచర్యలకు ఇబ్బందికరమైన వ్యక్తులుగా, అనగా పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా వారు ఏం చేస్తున్నారంటే ఉంటున్నారు. ఉంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎదిరించలేడా? ఏమండి, కానీ నువ్వు మారుతావేమో సమయం ఇస్తున్నాడు. నువ్వు మారి తిరిగి నా బిడ్డగా ఉంటావేమో అని నిన్ను, నీ జీవితాన్ని నరకంలోకి వెళ్లకుండా కాపాడడానికి చూస్తున్నాడు. అంతేగాని ఆయన ఏమీ చేయలేక కాదు. టాప్ మన అనిపించుకుంటా అని నేనంటే నువ్వు అయిపోవటం కాదు. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? సంఘాన్ని లోపు చేస్తున్నావు, పరిశుద్ధాత్మ లోపు చేస్తున్నావు, యేసు ప్రభువాన్ని లోపు చేస్తున్నావు, పరిశుద్ధులను లోపు చేస్తున్నావు, ఇదిగో పరిచర్యను లోపు చేస్తున్నావు. గనుక ప్రియమైన దేవుని బిడ్డ, పశ్చాత్తాపపడి నీ జీవితంలో ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం లేవు అని ఈ వాక్యం నుంచి మనము, ఈ లోకమంతా కూడా ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే, అనగా ప్రత్యేకపరుస్తుంది. లేక దానికి అనగా ఒక భార్య భర్తకు విడాకులు ఇచ్చినట్టు, భర్త భార్యకు విడాకులు ఇచ్చినట్టుగా దాన్ని ఎడబాయడానికి సిద్ధపడుతుంది పశ్చాత్తాపం. కనుక ఈ లూకా రాసిన సువార్తలో లోక అధికారాలను ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రస్తుతానికి ఎవరి చేతులు ఉన్నాయి? సైతాన్ చేతులు ఉన్నాయి. ఒక రోజున ఆ యొక్క సైతాన్ చేతుల్లోంచి మనమందరం కూడా దేవుని పక్షాన్ని నిలబడి ఒక పోరాటం జరుగుతుంది. అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని, తన ప్రజలు తన చేతుల్లో తీసుకుని ఆయన మధ్యాకాశమున
పరలోకములకి ఎత్తబడి మధ్యాకాశంలో తీసుకువెళ్ళి అక్కడి నుంచి పరలోకంలో తన యొక్క భూలోక సంబంధమైన రాజ్యం ఏం చేస్తాడు, పరలోక రాజ్యంలో పరిశుద్ధులతో దూతలతో ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని పిల్లలని మీరు గమనించండి. పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంలో విమడని. మరొక మాట చదువుదాం, 3వ మాట. స్వార్థం అనే దాన్ని తీసివేయటము, నరికివేయటము, తుంచివేయటము. స్వార్థం, నేనే బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నా పిల్లలే బాగోవాలి, ఇలాగా కలిగిన వారు స్వార్థపరులు అవుతారు. ఎదరోళ్ళు బాగుపడితే ఇష్టం లేని వాళ్ళు కూడా స్వార్థపరులే. మంచిగా ఎదుగుతుంటే పైకి వస్తుంటే అలాంటి స్వార్థాలు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టారు కనుక నేనేం చేయాలంటే నేను కూడా కట్టి వాళ్ళ మీద ఇంకొక అంతస్తు వేయాలని స్వార్థం. కనుక వాళ్ళకి 2 అంతస్తులు ఇచ్చాడు, నీకు 2 అంతస్తులు ఇచ్చాడు, లేక 1 అంతస్తు ఇచ్చాడు. ఈ స్వార్థం ఎందుకు అంటే కొంతమంది ఇలాగ రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు, గోల చేస్తుంటారు. మీరు గమనించండి, ఈ మాటల్లో అర్థం ఉందా మీకు? నేను వెనకాల ఉన్నాను, ఎదరి బిల్డింగ్ ఉంది అనుకున్నాను, అది 2 అంతస్తులు, అది 1 అంతస్తు. అంటే ఇప్పుడు నేను నీ కింద ఉన్నాను, అది పైన ఉంది బిల్డింగ్. అంటే ఆ యొక్క పైన ఎత్తుగా ఉంటే నీకు ఏదైనా అయిపోద్దా? అందుకని నువ్వు వాళ్ళకి బడి ఎడతావా? కట్టుకుంటారు అనుకుంది, సంపాదించుకున్నారు అనుకుంది, కట్టుకుంటారు, ఇంకోటి కాదు ఇంకోటి మీ పైన వేసుకుంటారు. నీ గుంటె వేసుకోవాలి, అది మానే. ఇలాంటి స్వార్థపరులు ఎంతమంది లేరండి? ఇలాంటి వాళ్ళు ఎంతమంది మనకు కనపడతలేదండి? 1 ఎకరం పొలం సంపాదించుకున్నారు, కష్టపడ్డారు, జాగ్రత్తగా కాపాడుకున్నారు, ఆ డబ్బులు పెట్టి జాగ్రత్త పెట్టి ఇంకొక ఎకరం కొనుక్కున్నారు. ఎందుకు ఏడడం? చూడండి, ఈ రోజున పొలం కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు, స్థలం కొనుక్కుంటే ఏడ్చేవాళ్ళు, డబ్బు సంపాదించుకుంటే ఏడ్చేవాళ్ళు. ఇదిగో బంగారం అనగా సంపాదిస్తే అనగా అనగా వాళ్ళందరూ కూడా ఏడ్చేవాళ్ళు. ఎవరంటే స్వార్థపరులు, అవినీతి అనగా వారి యొక్క నిండా ఉంది. వారంటే ఇష్టము లేని యొక్క జీవితాలు స్వార్థమే స్వార్థం. ఇలాంటి స్వార్థాన్ని ఏం చేయాలో తెలుసంటే తుంచివేయాలి. ఇలాంటి స్వార్థాన్ని తుంచివేయాలి అంటే పశ్చాత్తాపం ఉండాలి నీలో. పశ్చాత్తాపం వచ్చిందనుకోండి, ఈ స్వార్థం అనేది నీలోనికి రాకుండా ఉంటుంది. చూద్దామా రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనాన్ని చదవండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. సరిగా 15 చదవండి. జీవించు వారికి మీదట తన కొరకు కాక తమ నిమిత్తమే ఆగండి
వారి కొరకే జీవితం, వాళ్ళే బతకాలి. అదే చెప్పాను సార్, స్వార్థం కదా. వాళ్ళే పైకి రావాలి, వాళ్ళ పిల్లలే పైకి రావాలి, వారి జీవితాలే బాగోవాలి. ఎదరు వాళ్ళ జీవితం బాగుపడితే ఇష్టం లేనింటి బతుకులు స్వార్థం, అది తీసివేయబడాలి. ఇక్కడ అంటున్నాడు, జీవించు వారికి మీదట తన కొరకు కాక. తమ నిమిత్తము చూడండి, కాక అంటే దానికి అర్థం ఏంటి? ఎదురులు బాగుపడుతుంటే నువ్వేం చేయాలి? సంతోషించాలని అర్థం. దానికి వాళ్ళు మంచిగా ఉన్నారని సంతోషించాలి. నీ కొరకు నువ్వు ఆలోచించుకుని ఎదర వాళ్ళ కొరకు తప్పుగా జీవించడం అనేది మంచిది కాదు. అయితే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, జీవించే వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు. ఇక్కడ మీరు అర్థమైందా? జీవించుట కొరకు. ఇదిగో మన అందరి కొరకు కూడా అనగా జీవించుట కొరకు ఒక ఆయన గురించి చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి. మీకు మళ్ళా ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. జీవించు వారికి మీదట తమ కొరకు కాక అంటే దేవుని కొరకే జీవించాలని, బ్రతకాలని, స్వార్థంగా ఉండకూడదని, స్వార్థాన్ని తీసివేసి మీ యొక్క స్వార్థమైన అవసరాల కొరకు కాకుండా, జీవితాలు కాకుండా దేవుని కొరకే బ్రతకాలనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తే, కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. ఇదిగో ఆయన నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు, నీ గ్రామం కొరకు, నీ జిల్లా కొరకు, నీ తాలూకు కొరకు, ప్రపంచం కొరకు, అనగా దేశంలో ఉన్న అనగా ప్రపంచం మీద ఉన్న దేశాలన్నింటి కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాడు ఒకడు ఉన్నాడని జ్ఞాపకం చేయటం జరుగుతుంది. స్వార్థంగా బతుకు. నువ్వు రక్షించబడితే వాళ్ళని ఏం చేయాలి? రక్షణ నడిపించాలి, వాళ్ళ సంఘంలోకి వస్తే ప్రేమించాలి. అంతేగాని ఈ స్వార్థానికి వాళ్ళని రాకుండా చేయటం, వాళ్ళ రక్షణ పొందకుండా చేయటం, వాళ్ళు మారకుండా చేయటం, లేకపోతే ఏదో చేయటం అనగా అది స్వార్థమవుతుంది దేవుని బిడ్డలారా. కనుక నీ కొరకు ఎలాగైతే ప్రాణం పెట్టి ఉన్నాడో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటాడు. 15 వచ్చి మళ్ళా చదువుతాం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి. ఇదిగో నీ ఒక్కదానికి కాదు, మందిరంలో వస్తుంది ఒక్కదానికి కాదు, మొత్తం అందరి కొరకు ఆయన మృతి పొందాడు. కనుక వాడు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆటంకపరచకూడదు. అనగా ఆటంకపరిచేటేంటి అనగా అబద్ధాలు, సొల్లి మాటలు ఆడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అంటున్నాడు ఇక్కడ, చదవండి. అందరి కొరకు మృతి పొందననియు, అందరి కొరకు మృతి పొందేడనియు నిశ్చయించుకోవాలి. అయ్యో, నేను ఎలాగైతే నా కొరకు, నా బిడ్డ కొరకు, నా కుటుంబం కొరకు, నా వీధి వారి కొరకు ఎలాగైతే రక్షణ పొందాడు, అలాగే అవతల వీధి వాళ్ళు అనేక మంది కుటుంబాల కొరకు కూడా ఆయనే అనగా మృతి పొంది లేచాడు. కనుక వాళ్ళకు కూడా రక్షణ పొందాలి కదా. నీకు ఉండాలి. నీ స్వార్థం నువ్వు చూసుకోకూడదు. నేను మారానులే, నేను బాప్తీసం తీసుకున్నానులే, నేను బాగానే ఉన్నానులే, నేను స్వస్థపడ్డానులే, నాకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడులే. మరి ఉన్నవాళ్ళ గురించి నువ్వు ఆలోచించవా? ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయవా? ఆలోచన చేసి ఎలా చేస్తావు? స్వార్థంగా చేస్తావు. అనగా భయంకరంగా స్వార్థంగా అనగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తావు. వాళ్ళు బాగుపడిపోయారనో, దేవుల్లో అనగా ఎదుగుతున్నారనో, దేవుల్లో కార్యక్రమాల్లో, ఆత్మలో, దేవుల్లో, వాక్యంలో, పాటల్లో, ప్రార్థనలో ఎదుగుతున్నారు. కానీ ఏంటంటే స్వార్థం లేకపోలేదు ఈ రోజున సంఘాలలో. దేవుని బిడ్డలారా, సంఘంలో కాదు, సంఘాలలో. దేవుని స్తోత్రం. స్వార్థం ఉండకూడదు. నీకు ఏదైనా నిస్వార్థమైన జీవితం ఉండాలి. స్వార్థం ఉండకూడదు. నిస్వార్థమైన స్వార్థం లేదే నీ యొక్క జీవితం పశ్చాత్తాపంతో కూడి ఉన్నది. అయితే నీలోనికి ఈ యొక్క స్వార్థం రాదు, రానివ్వదు కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక రాసిన సువార్త 14వ అధ్యాయం
లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం చూద్దామా? 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదవగలరా? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా దేశించుకుంటేనే వాడు నా శిష్యుడు. దేవుని స్తోత్రం. నా శిష్యురాలు. స్వార్థం కావాలి నీకు. దేవుని యొక్క శిష్యుడు కావాలంటే, శిష్యురాలు కావాలంటే, విశ్వాసం కావాలంటే, భక్తురాలు కావాలంటే, పరిశుద్ధురాలు కావాలంటే స్వార్థం నీలో ఉండకూడదు. ఆ స్వార్థం అనేది నీలోకి వచ్చిందంటే నువ్వు పశ్చాత్తాపడి ఉన్నాను, నేను దేవుని యొక్క శిష్యుడును, శిష్యురాలను, ప్రార్థనలో అనగా సంఘంలో నేను ఒక పరిశుద్ధులను తో పాటు ఒక వ్యక్తిని అని చెప్పుకుంటూ నీ జీవితంలో ఇదిగో పశ్చాత్తాపడ్డాననే అబద్ధాలు ఆడుచు నువ్వేం చేస్తున్నావు? నీ స్వార్థాన్ని నీ దగ్గర తెచ్చుకుంటున్నావు, ఉంచుకుంటున్నావు. అయితే అది ఏమడని పరిస్థితి దేవుని వాక్యం చెప్తాది. ఏమనంటే, ఎవడైనా నా వద్దకు వచ్చి తన తండ్రిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా దేశించుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. అంటే దేవుని యొక్క శిష్యుడుగాను, శిష్యురాలుగా ఉండడానికి ఏం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా వదులుకోవాలి. ఇంకో చోట ఏమంటాడంటే ఇదే మాట, అన్నదమ్ములైన, అక్కచెల్లెలను, తన తల్లిదండ్రులైన వీళ్ళని నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ ఆ భావమే చెప్తున్నాడు. నీకు నువ్వు ప్రేమించుకోవడం కాదు, ఈ బిడ్డను ప్రేమించుకోవడం కాదు, ఈ కుటుంబ వారిని ప్రేమించుకోవడం కాదు. ఇదిగో సంఘంలో ఉన్న వారిని ప్రేమించు, సంఘంలో విశ్వాసం ప్రేమించు. నువ్వు ప్రేమించట్లేదంటే నీలో స్వార్థం ఉంది. గనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నాకంటే ఎక్కువగా అనగా నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. అంటే ప్రేమించొద్దని ఇక్కడ చెప్పట్లేదు, అన్నదమ్ముని ప్రేమించొద్దని చెప్పట్లేదు, అక్క చెల్లిని ప్రేమించొద్దని చెప్పట్లేదు, పిల్లలను ప్రేమించొద్దని చెప్పట్లేదు. అలాగైతే కుటుంబం ఎక్కడి నుంచి వస్తుందని మనకి? ప్రేమించండి అంటే నాకంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల మీరు భక్తులు పడిపోతారు, వాళ్ళ యొక్క కాలక్షేపంలో పడిపోతారు, వాళ్ళు ఇదిలో పడిపోతారు, వాళ్ళ విధానంలో పడిపోతారు. మీరు దేవుల్లో ఎదగలేరు అనడానికి కనీసం మీ ప్రాణాలు కొరకు కూడా మీరు ఆలోచించకండి భక్తి చేయటి విషయంలో అని చెప్పడానికి విషయాన్ని చెప్పాడు తప్ప వీళ్ళందరూ అక్కర్లేదని మాత్రం చెప్పలేదు. యేసు ప్రభు ఎంత స్వార్థపరుడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకుని. ఆయన స్వార్థపరుడు కాదండి, ప్రేమించమని చెప్పాడు. తల్లిని ప్రేమించమన్నాడు, తండ్రిని ప్రేమించమన్నాడు, అన్నదమ్ములను ప్రేమించమన్నాడు, అక్కచెల్లెలు ప్రేమించమన్నాడు, బిడ్డలను ప్రేమించమన్నాడు, కోడలను ప్రేమించమన్నాడు, కొడుకును ప్రేమించమన్నాడు, బంధువులు ప్రేమించమన్నాడు, ఇలా లెక్కలేదు, అందరినీ ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే వీళ్ళందరికంటే నేను ఎక్కువ. ఏమంటాడైనా ఇప్పుడు అనగా ఏదైతే చెప్పానో వాళ్ళందరికంటే ఎక్కువ కాదు. కాబట్టి దేవుని కనుక మొదటగా నన్ను ప్రేమించండి. మొదటి స్థానాన్ని ఎవరికి ఇమ్మంటున్నాడు? వీళ్ళందరికంటే ఎవరికి ఇమ్మంటున్నాడు? అదనమాట. కానీ అది లేదు, నీ స్వార్థం. మొదటగా ఎవరి కొరకు నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరి కొరకు అనగా ఉంటావు. దేవుని కొరకు దేవుని ప్రేమించినట్లుగా కనపడి నటిస్తూ ఉంటావు. వద్దొద్దు. అలా ఉన్న దానివైతే నువ్వు పశ్చాత్తాపడి దేవుని సంతులు ఎదుగుతున్నాను అని చెప్పింది అబద్ధం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇమ్మడవు పశ్చాత్తాపంలో. ఇంకొక మాట చదువుకున్నాం.
అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం. సాతాను నుండి వేరవటమే మన జీవితంలో పశ్చాత్తాపడినప్పుడు సాతాను అనేవాడిని మనం తెచ్చుకోమల్లా. వాడికిని మనకిని ఎట్టి పరిస్థితిలో జత కూడదు, జత అనేది ఉండదు కదా. దీనికంటే ముందు ఇది ఎలాగే ఉంచండి, 26వ అధ్యాయము. దీనికంటే ముందు కొరింథీయులకు పత్రికలో చదువుతాం, చదివాక అప్పుడుద్దాం. తీయండి. 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం వరకు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, అంటే కలిసి ఉండకండి. పశ్చాత్తాపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు జోడీగా ఉండడానికి ఇష్టపడరు. జోడీగా అంటే వాళ్ళు చేసే పనులు క్రియలు చేయకూడదు అనేది అర్థం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అంతే కదా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అవును. క్రీస్తునకు బెలియాలతో, అవును, బెలియాలు అనకడ సాతాను, క్రీస్తునకు సాతానుకు ఏమి సంబంధం? అసలు సంబంధాలు లేవు కదండి. వాడు చేసే పనులు. యేసయ్య ఏమంటాడు? తాగొద్దు అంటాడు. సైతాన్ ఏమంటాడు? నువ్వు తాగంటాడు. యేసయ్య ఏమంటాడు? నువ్వు తిట్టొద్దు అంటాడు. సైతాన్ ఏమంటాడు? తిట్టు, పర్లేదు, నీ జోలికి రాకుండా ఉంటాడు, తిట్టు అంటాడు. యేసయ్య ఏమంటాడు? సమాధానంగా ఉండండి అంటాడు సంఘంలో యేసయ్య. అయితే సైతాన్ ఏమంటాడు? సంఘాల్లో అనగా గొడవలు రేపు, ఏదో కారణం, ఏదో విధంగా ఎవరో ఒకరు గిల్లు, అలాగా సంఘం అంతా చెదిరిపోయేట్టుగా చూడు అంటాడు. అసలు చీకటి అనగా మరి క్రీస్తుకును బెలియాలకును అసలు సంబంధాలే ఉండవండి. గనుక దేవుని బిడ్డలారా గమనించండి, యేసయ్యది మంచి మార్గము, సైతాన్ది మాత్రం పాపము, చెడ్డ మార్గము, శాపము నీకు తెచ్చే మార్గం. యేసయ్యది దీవెనము కలిగించేటటువంటి మార్గం. గనుక ఇక్కడ సాతాను నుండి వేరవటమే, ఏరైన తర్వాత నీ జీవితంలోనికి ఇదిగో మరలా రాకోకుండా ఉండని వాటిలో సాతాను కూడా ఒక్కడని, అది దేవుని వెలుగుతోనూ లేదా క్రీస్తుతోనూ అనగా ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు లేకుండా ప్రత్యేకంగా చేసేదే పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తాపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? వీటినన్నిట్లు కూడా ఏం చేస్తారు? రాకుండా జాగ్రత్త పడతారు. అది ఇమ్మడనే ఇమ్మడదు. సరే, అపొస్తలుల కార్యాలు పడతాం. 26వ అధ్యాయం తీశారమ్మా. సరే, 26 తీసి మీరు 18వ వచనం చదవండి. నన్ను చూచియున్న సంగతిని గూర్చి నీకు అలా కాదు కానండి, 15 నుంచి చదువుకొచ్చాను కిందకి 19 దాకా. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీ హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారికని గాను సాక్షిని గాను నియమించుటకి కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎదురు విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాను. చాలు. ఇక్కడ ఏం కనపడుతుందంటే
పౌలు గారు ఒకప్పుడు భయంకరమైన జీవితం జీవించాడు. దమస్కి వెళుతున్నాడు. అది 9వ అధ్యాయంలో ఉంటుంది, వేరే చోట ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. అగ్రప్ప అనేటువంటి రోమా అధికారి ఎదుట చెప్పుకుంటున్నట్టు మాటలు ఇవన్నీ. ఏమండి, నేను ఎలా మారాను అంటే, ఇదిగో నేను వెళ్తుంటే దేవుడు నాకు కనపడి నన్ను మార్చుకోవడానికి, పరిచయం చేయడానికి, నేను అనుభవించవలసిన కష్టాలు, బాధలు అనుభవించడానికి అనేక మంది అన్యజనులు, అనేక మంది దేశాలు, గ్రామాలను మార్చడానికి, చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడికి దేవుని వైపు తిరగడానికి దేవుడు నన్ను ఏం చేసుకున్నాడంటే మార్చుకున్నాడు. అప్పుడు నేనేమయ్యానంటే పశ్చాత్తాపడ్డాను. పశ్చాత్తాపడి ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు నీ చేతుల్లోకి బందీగా ఉన్నాక ఈ క్షణం కాడికి కూడా దేవుని వైపు అనేకం నడిపించడానికి నేను సాతాను తంత్రాలను కానీ, మంత్రాలు కానీ, కుయత్తులు కానీ పడకుండా జాగ్రత్తగా నేను ఉండడానికి గల కారణం ఏంటి, నేను దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాను కనుక నాకు ఆ యొక్క అవకాశం లేకుండా నన్ను నేను కాపాడుకున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే 5వ మాట చెప్తున్నాను, దేవుని వైపును మళ్ళటం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం. యెహోవా కాబట్టి ఒక్క నిమిషం ఆగండి, నేను కూడా తీసుకున్నాను. 1వ అధ్యాయం 8వ వచనం చెప్పాను, 3వ వచనము చదువు. కాబట్టి నువ్వు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమంటున్నాడంటే, కాబట్టి నీవు వారితో ఇట్లు చెప్పు, సైన్యములకు అధిపతికి యెహోవా నేను చెప్పుచున్నాను, మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుతును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. అవును, అంతే కదండి. ఆయన ఏపు మళ్ళుకున్న వాళ్ళు. రెండోది ఏంటంటే, పశ్చాత్తాపడిన తర్వాత ఆయన ఏపు మళ్ళుకున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి వాళ్ళ వైపు తిరిగి ఏం చేస్తాడంటే వాళ్ళు వాడుకుంటాడు, లేకపోతే సాతాను వాడుకుంటాడు. ఖచ్చితంగా నన్ను వాడుకుంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, పాట పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, లేకపోతే నేను ఇలా ఉన్నాను అని అనుకుంటున్నట్టు నీ జీవితంలో పశ్చాత్తాపం చాలా అవసరం. పశ్చాత్తాపం అనేది లేకపోతే నీ జీవితంలో నీ పాట వేస్తూ, నీ ప్రార్థన వేస్తూ, నీ కన్నీళ్ళు వేస్తూ, నీ పరిచర్య వేస్తూ, నీ వాక్యం చదవడం వేస్తూ, దేవుని మందిరంలో కూర్చుంటం కూడా వేస్తే దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు నా వైపు తిరిగాడో నీ వైపు తిరుగుతాను అన్నాడు. అంటే పశ్చాత్తాపడిన తర్వాత నీ జీవితంలో నా వైపు తిరిగిన తర్వాత నీ వైపు తిరుగుతాను. అప్పుడు అద్భుతాలే అద్భుతాలు, ఆశ్చర్యాలే ఆశ్చర్యాలు. దేవుడు నీవు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నీ వైపు తిరగడానికి ఎంత క్షణమో కాదు, కానీ పశ్చాత్తాపడి ఈ లోక సంబంధమైన వాటి ఏమి కూడా రాకుండా ఇమ్మడలేని పరిస్థితి నువ్వు తెచ్చుకోకుండా నువ్వు జీవించావంటే దేవుడు అద్భుతాలే చేస్తాడు. ఒక చక్కటి మాట చెప్పాడు యాకోబు పత్రిక. నేను ముగిస్తాను. ఒకసారి ఉండండి. ఒకటో అధ్యాయం తీయండి. 27వ వచనం అలాగ ఉంచలే, చివరి లైన్ చదువుతారా? చివరి లైన్ ఏమంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకుంటే దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా?
కాపాడుకోవాలి. పశ్చాత్తాపడిన తర్వాత ఇహలోకములో ఉన్నటి పాపం పట్ల, అలాగే ఈ లోకం పట్ల, స్వార్థం పట్ల, దేవుని బిడ్డలారా సాతాను మిమ్మల్ని మళ్ళించుకోవటం పట్ల, దేవుని వైపు మనం తిరిగితే ఆశీర్వాదాలు ఏమిటో ఆ యొక్క జగన్ 1:3 ప్రకారంగా కనబడుతూ ఉంది. ఇక్కడేమంటాడంటే ఈ లోక మాలిన్యమును ఏం చేయాలి? అంటకుండా 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 అంటకుండా. ఎంతమంది అంటించుకుంటున్నారండి ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యాన్ని, ఎంతమంది కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఈ 13వ వచనంలో, మరియు మీ అవయములు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకునుకుడి, అంటే సరైన జీవితం వైపు మళ్ళండి. పశ్చాత్తాపడిన సహోదరి సహోదరుడా, సరైన జీవితమును సరైన మార్గములోనికి యేసు వైపునకు మళ్ళుతున్నావా లేదా? లేకపోతే ఈ లోకములో ఉన్న వాటిని తిరిగి నీ హృదయంలోని తీసుకురావడానికి ఇష్టపడుతున్నావా? నిజంగా పశ్చాత్తాపడిన దానివైతే నీలోనికి ఇవన్నీ కూడా రావు, ఎమడవు, ఉండవు, వెళ్ళిపోతాయి. కనుక ఈ వర్తమానం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ఈ వర్తమానంలో ఉన్న సర్వసత్యాన్ని మీరు మరలా చదవండి. నేను ఇచ్చిన ప్రతి వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేయండి. మీ హృదయం దేవుని ఎదుట పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వల్ల నీ జీవితంలో వేరే లోక సంబంధమైన ఏవి కూడా రాకుండా పశ్చాత్తాపం అడ్డుకుంటుంది, నిన్ను కాపాడుతుంది. నీవు మరలా పడిపోకుండా ఉండడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ మాటలు నీ కొరకే, ఈ వీడియో వినే వాళ్ళందరి కొరకే. అనేక మంది మారాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన దిలమెల్ల తన చేతులు చాచుతున్నాడు. వద్దాం దేవుని యొద్దకు, వాక్యం విందాం, మార్చబడదాం. అద్భుతాల్లో రక్షణ లేదు, స్వస్థతలో రక్షణ లేదు, ఆశ్చర్య కార్యాల్లో రక్షణ లేదు. కానీ యేసు క్రీస్తు వారి యొక్క వాక్యములో, యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో, యేసు క్రీస్తు వారి యొక్క అనగా మన జీవితంలో ప్రాయశ్చిత్తమైనటి వాడుగా ఆయన ఉన్నాడు. కనుక నువ్వు పశ్చాత్తాపడిన వ్యక్తిగా నీ ఉంటే ఇదిగో లోకములో ఉన్నవి ఏమి కూడా నీలోకి రావడానికి సిద్ధపడవని మరొకసారి మీకు హెచ్చరిస్తూ, ప్రేమపూర్వకంగా మీరు దేవుని కొరకు మళ్ళండి అని మీకు నేను తెలియజేస్తూ, ఈ వాక్యమును మీకు దీవెనగాను, సంఘమునకు దీవెనగాను, అనేక మంది ఎన్నో వాళ్ళకి దీవెనగా ఉండును గాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా.